హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా అమ్మఒడికి సంబంధించిన 15,000 రూపాయలు అనేది అయితే జమ అయితే చేయనున్నారు. సో డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించనున్నారు, ఎవరెవరు అర్హులు అవుతారు, ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో డైలీ మనకు స్కీమ్స్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో అప్డేట్స్ అన్నింటినీ అయితే కనుక మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమ్మఒడి పథకం కింద అయితే కనుక 15,000 రూపాయలు అనేది అయితే సంక్రాంతి కానుకగా విడుదలైతే చేయబోతున్నారు. సో సంక్రాంతి కానుక ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలకి 15,000 రూపాయల చొప్పున అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అమ్మఒడి పథకం అంటే గతంలో ఈ పథకం అనేది అమ్మఒడి పథకం కింద అయితే 15,000 రూపాయలు జమ చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి వచ్చేసి మనకి ఏంటంటే కనుక తల్లికి వందనం పథకం కింద అయితే కనుక పేరు అయితే మార్పు చేయడం జరిగిందనమాట. అందులోనే ఈ తల్లికి వందనం పథకం కింద కొత్త రూల్స్ కూడా అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ఇదివరకు అమ్మఒడి అనేది అయితే కనుక కేవలం ఒక విద్యార్థికి మాత్రమే డబ్బులు జమ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదనమాట. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు అంటే చదువుకుంటూ ఉంటారో, స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ అయితే కనుక 15,000 చొప్పున జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే మనకు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30, నలుగురుంటే కనుక 60,000 ఈ రకంగా జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే కనుక మనకు అప్లికేబుల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకి పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ పథకానికి మనకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే ఇద్దరు విద్యార్థులు అయితే కనుక అర్హులైతే అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పథకానికి సంబంధించి మనకు ఎప్పుడో ప్రారంభించాల్సి ఉండేది, వాయిదా అయితే పడుతూ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే ఈ పథకాన్ని విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే మనకి సంక్రాంతి కానుకగా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోందన్నమాట. మోస్ట్లీ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అనేది త్వరలోనే విడుదల చేయనున్నట్లయితే కనుక మనకు న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అందులో భాగంగానే అయితే కనుక మనకు అటెండెన్స్ అనేది అయితే స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు 75% అటెండెన్స్ అనేది అయితే కనుక కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇది ఒక మొదటి రూల్ అనేది పెడతారు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మనకి ఏంటంటే కనుక లబ్ధిదారుల దగ్గర నుంచి వారి యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అంటే తల్లిది, అలాగే తల్లిది, చిల్డ్రన్ది ఇద్దరిది అయితే కనుక ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవైతే కనుక తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు తెల్ల రేషన్ కార్డు కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనకు సచివాలయాల ద్వారా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సింది, త్వరలోనే విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు. సో సంక్రాంతి కానుక గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరెవరు అర్హులు అవుతారని చెప్పేసి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల చేస్తారు. మళ్ళీ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది అయితే కనుక మళ్ళీ కొత్త డేట్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. మొత్తానికి మనకి సంక్రాంతి లోపు అయితే ఈ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తే మనకు మార్చ్ కానీ ఏప్రిల్ లోపు కానీ డబ్బులు విడుదల చేసేకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపు డబ్బులు విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు మొత్తానికి అయితే కనుక ఆ టైంకి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక. సో ఈ సంక్రాంతి లోపు అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది. దానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.